హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఇవాళ నేను బెండకాయ ఫ్రైను ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా మందికి బెండకాయ ఫ్రై చేయడం కుదరక మొత్తం జిగడు వచ్చేస్తుంది. ఇవాళ ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. ముందుగా నేను ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని పల్లీలు వేసి వేయించుతున్నాను. మనకి బెండకాయ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. వేరుశనగ పప్పు ఇలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చిని వేస్తున్నాను. ఇక్కడ ఎండుమిర్చిని సగానికి తుంచి వేయండి. ఇప్పటి వరకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక 50% ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చీలను పొడవుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 రెబ్బల కరివేపాకు, ఒక చిన్న సైజ్ ఆనియన్ ను స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ అనేవి తొందరగా మగ్గడానికి చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది మొత్తానికి పట్టేంత వరకు కలిపి మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అనేవి ఒక 50% అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనము ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఇందులో యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1/2 kg బెండకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు మనకు బెండకాయ ఫ్రై పర్ఫెక్ట్ గా రావాలన్నా చెడిపోవాలన్నా ఈ టైంలోనే ఉంటుంది. నార్మల్ గా మనకి బెండకాయలో జిగడు ఎక్కువ ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు వేసినప్పుడు బాగా పట్టాలని చెప్పి మనం బాగా కలిపేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఏమవుతుందంటే బెండకాయ చాలా స్మూత్ గా ఉండడం వల్ల పీసెస్ అన్ని సగానికి కట్ అయిపోయి రూపురేఖలు లేకుండానే పోతాయి. కలిపాము అంటే కలిపాము అన్నట్లుగా కలిపి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అలానే ఫ్రై చేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి. ఇప్పుడు చూడండి, బెండకాయ అనేది కొంచెం అయితే సాఫ్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బయట తీసుకొచ్చిన శనగపిండిని యూజ్ చేయకండి. ఇంట్లోనే శనగలు ఉంటాయి కదా, అవి దంచి అప్పుడు యూజ్ చేయండి. ఇది యూజ్ చేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడే పెద్ద టాస్క్ మనకు. మనం వేసుకున్న శనగపిండిని బెండకాయ ముక్కలన్నిటికీ పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇలా బాగా కలిపి ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తుంటే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ హోమ్ మేడ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ హోమ్ మేడ్ పౌడర్ ఎలా చేశానంటే ఎండుమిర్చి, కొబ్బరి, వెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ చేశాను. ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. అన్నట్లు మీకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టమేనా? ఒకవేళ ఇష్టం లేకపోతే నేను చేసినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఫేవరెట్ లిస్ట్ లో ఈ బెండకాయ ఫ్రై కూడా పడిపోతుంది. ఏమంటారు? ట్రై చేస్తారా? మనం వేసుకున్న పౌడర్ కారంను బెండకాయ మొత్తానికి పట్టేంత వరకు చాలా జాగ్రత్తగా కలపాలి. ఇలా చేస్తే బెండకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా దీనికి ఫిదా అవ్వాల్సిందే. మన హెల్త్ కూడా చాలా మంచిది కదా బెండకాయ. ఈ బెండకాయ ఫ్రై సైడ్ డిష్ గా రసంలోకి, సాంబార్లోకి, పప్పుల్స్ లోకి దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది. అదే విధంగా ప్లెయిన్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకున్నాక చూడండి ఎంత బాగుందో కర్రీ. లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, బెండకాయ చిదురు అవ్వకుండా అలానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ గా, మోటివేషన్ గా ఉంటుంది. మన ఛానల్లో ఇంకా ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, ఆలూ ఫ్రై, ఎగ్ కర్రీ ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ ను విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.